ఉత్పత్తి ప్రకరణం 21వ కథ. ఈ జీవుడు పరిమితుడా అపరిమితుడా? శ్రీ వశిష్ఠ మహర్షి: ఇప్పటి వరకు మనం విచారించిన దానిని అనుసరించి అహంభావము గాని, దానిని ఆశ్రయించి ఉన్న జగత్తు మొదలైన దృశ్య సమూహములు కానీ లేవు అని తేలుచున్నది. ఇదంతా జన్మరహితమై ఉండుటచే లేవు అనున్నది యుక్తియుక్తమే అవుతుంది. బ్రహ్మము ఒక్కటే సత్పదార్థము, ఇక ఇతరమైనదేదీ ఎక్కడా లేదు. పరమాకాశము, స్థూల సూక్ష్మదేహములు దృశ్యము. నిశ్చలమగు సముద్ర జలము తన జలత్వము త్యజించకుండానే చంచలమగు కెరటములుగా మారినది కదా. పరమాకాశమే తన ఆకాశరూపము త్యజించకుండా జీవరూపమున ప్రకాశమును పొందుచున్నది. సంకల్పమే రూపముగా గల చిద్వృత్తి ఈ అసంఖ్యాకమగు జీవరూపములను దాల్చుచున్నది. ప్రథమ జీవి జీవత్వమునకు నాంది విరాట్టు ప్రజాపతి అయి ఉన్న ఆ బ్రహ్మదేవుని చిత్స్వరూప ఆకాశదేహమునే మనం అతివాహికము, సూక్ష్మదేహత్వము అని పిలుస్తున్నాం. ఇక ఈ దృశ్యము విషయానికి వస్తే ఇదంతా కలలో కనబడే కొండలాగా భాసిస్తోంది. ఇది ఏ చిత్రకారుడో ఏకాగ్ర చిత్తమునందు కల్పించిన సేవాదళము అను పంచరంగుల చిత్రము వంటిది. ఒక చిత్రకారుడు ఒక గొప్ప చిత్రమునకు రూపకల్పన చేశాడనుకోండి. ఆ చిత్రము యొక్క ప్రావీణ్యత అతని చిత్తమునందే అన్ని వేళలా దాగియున్నది కదా. ఈ జగత్తు ఒక స్తంభములో చెక్కబడిన శిల్పదృశ్యము వంటిది. విరాట్ పురుషుడు లేక ప్రజాపతి లేక బ్రహ్మదేవుడు లేక సమష్టి సృష్టి ఆ స్తంభమున గల శిల వంటివాడు. ఆది ప్రజాపతి అయిన ఆ బ్రహ్మదేవునికి సామాన్య జీవునికి ఉన్నట్లు సహకారికమైన ఉత్పాదక కారణం అంటూ ఏమీ లేదు. ఎట్లు అంటావా? ఈ ఇంద్రియానుభవములను పొందెదనుగాక, వీరితో కలిసి జీవించెదనుగాక, ఇట్టి ఆసక్తిపూర్వకమైన సంకల్పములచే అనేక శరీరములను పొందుతున్నాడు. ప్రజాపతియో అట్లు కాదు. అతడు స్వయముగా పరమాకాశమున తనను తాను ప్రకటించుకొనుచున్నాడు. ఇతఃపూర్వపు ప్రజాపతులు మహాప్రళయ సమయమున ముక్తులు అయినారు. ముక్తులైన వారికి పూర్వపు కర్మలు సంస్కారములు ఉండవు కదా. కెరటాలు జలంలో లేచి లయిస్తున్నట్లు బ్రహ్మమునందు బ్రహ్మలు వారి వారి సృష్టులతో సహా లేవటం, లయించటం జరుగుతోంది. శ్రీరాముడు: అనగా ఆ ఆది ప్రజాపతియే దృశ్యములో ఎదురుగా ప్రాప్తిస్తున్న ఈ వస్తువులుగా అగుచున్నాడా? వశిష్ఠ మహర్షి: ఈ జగత్పదార్థములు అద్దంలోని ప్రతిబింబములలాగా జీవుని చిత్తమునందు ప్రతిబింబిస్తున్నాయి. చిత్తమే శరీరములుగా గల ప్రజాపతి స్వతంత్ర సత్తశూన్యుడు అని చెప్పబడుచున్నాడు. దృశ్యమునకు అతీతమైన ఆత్మయే అతని ఆధారము. అతడు దృశ్యము గాని, దర్శనము గాని, ద్రష్ట గాని స్వతహాగా కాకపోయినప్పటికీ అన్నీ తానే అగుచున్నాడు. దీపం నుండి మరొక దీపం వెలిగించబడినట్లు ఆ ఆది ప్రజాపతి నుండే ఈ దృశ్య సమూహములన్నీ ఉత్పన్నమవుతున్నాయి. ఒక సంకల్పములో మరింకెన్నో సంకల్పములు, ఒక స్వప్నములో మరికొన్ని దుస్వప్నములు కలుగుతున్నట్లు ఆ ఆది ప్రజాపతి యొక్క సమష్టి సృష్టి అను స్వప్నంలో అనేక జీవులు అను అసంఖ్యాక స్వప్నములు ఉంటున్నాయి. చెట్టు నుండి కొమ్మలు, ఆ కొమ్మల నుండి అనేక ఆకులు ఉత్పన్నమగుచున్నట్లు సమష్టి సృష్టి స్వరూపుని స్వప్నమునందు అనేక వ్యష్టి అల్ప సమష్టి సృష్టులు బయల్వెడలుచున్నాయి. అతని స్పందము వలననే ఈ జీవుడు ఉత్పన్నమగుచున్నాడు. మట్టితో అనేక బొమ్మలు తయారైనప్పుడు ఆ మట్టికి బొమ్మలకు అభేదమే సిద్ధిస్తోంది కదా. బాహ్యమైన సహకారి కారణము లేనప్పుడు కార్యకారణములు అభిన్నమే కదా. అదే రీతిగా ఈ సృష్టికి పరమాత్మకు భేదం లేదు. ఎవని యందు ఈ పృథివీ మొదలైన అళీకమైన జలమునందలి ప్రతిబింబముల వంటి వస్తువులన్నీ కనబడుచున్నాయో అతడే జీవాకాశ స్వరూపుడగు ఆది బ్రహ్మ. అతడే ఈ విరాట్ ఆత్మ, విస్తార పదార్థ సృష్టి స్వరూపము అని వేదజ్ఞులు చెప్పుచున్నారు. శ్రీరాముడు:
భగవంతుడగు ఓ వశిష్ఠ మహర్షి, మీరు చెప్పినదంతా విన్న తరువాత ఇప్పుడు నాకు కొన్ని సందేహములు కలుగుచున్నాయి. జీవుడు పరిమితుడా లేదా అపరిమితుడా? జీవులు అనేకులు ఉన్నారా? ఒక్కడే ఉన్నాడా? ఒకవేళ అనేకులు ఉండి ఉంటే వారందరూ కూడా అనంత స్వరూపులేనా? వారందరూ అచలము వలె మార్పు చేర్పులు లేకుండానే ఉంటున్నారా? అసలు ఈ జీవులందరూ ఎక్కడి నుండి వెలువడుచున్నారు? విచిత్రం చూచారా? మేఘం నుండి జలధారలు పడుచున్నట్లు, సముద్రం నుండి అనంత సంఖ్యలో జల కణములు వెలువడుచున్నట్లు, అగ్ని నుండి రవ్వల వలె ఈ జీవులందరూ అసంఖ్యాకంగా ఎటు నుండో వెలువడుచున్నారు, ఉంటున్నారు. వీరందరూ బయలుదేరినది ఎందులో నుంచి? ఎక్కడికి వెళుచున్నారు? వశిష్ఠ మహర్షి, నీ ప్రశ్నకు సూటిగా సమాధానం చెప్పమన్నావా? విను. జీవుడు అనబడువాడు ఒక్కడూ లేడు. ఇక చాలామంది జీవులు అనే మాట ఎక్కడ ఉన్నది? నీ ప్రశ్న కుందేటికి కొమ్ములు ఎందుకు కనబడుచున్నాయి అన్నట్లు ఉన్నది. జీవుడు లేడు, జీవరాశి లేదు, పర్వతము వలె జీవపిండము కూడా లేదు. నీకు కనబడుచున్న జీవుడు అనబడుచున్నదంతా ప్రతిభాస లేక ప్రతిబింబము వంటిదే, కానీ వాస్తవం కాదు. శుద్ధము, సర్వగతము, పవిత్రము అగు బ్రహ్మము కాక మరొక వస్తువే లేదు. ఆ బ్రహ్మము సర్వశక్తివంతము. అందుచేత ఈ కల్పనా కౌశలమంతా దానియందే ఉపస్థితమై ఉన్నది. ఆ చైతన్యమునందు సంకల్ప వృత్తులు ప్రతిబింబించి తద్వారా ప్రతిబింబ మాత్రములైనట్టి ఈ సాకార నిరాకారములకు పదార్థములుగా ఆవిర్భవిస్తున్నాయి. కాబట్టి ఇవన్నీ బ్రహ్మద్రష్టలకు బ్రహ్మమునందు బ్రహ్మముగా కనిపిస్తున్నాయి. విత్తు అను లత, చైతన్యము అను సంసర్గముచే నీవు నేను పదార్థములు, అంతరంగ విషయములు అను రూపుగల పూలు కాయలుగా వికసిస్తోంది. కనుక ఈ కల్పనావృత్తుల ప్రకాశమంతా పూలు కాయలతో కూడిన లతగా పోల్చబడుచున్నది. దీనిని గాంచుచున్నది కూడా బ్రహ్మమే. జీవుడు, బుద్ధి, స్పందము, మనస్సు, ద్వైతభావము, బ్రహ్మసత్తా ఇవే జ్ఞానగమ్యములగుచున్నాయి. అయితే వీటిలో ఏ ఒక్కదానికి స్వకీయమైన సత్త లేదు. ఏకమాత్ర బ్రహ్మమునకు మాత్రమే ఆ అస్తిత్వమున్నది. మిగతా వాటికన్నిటికీ బ్రహ్మము వలననే అస్తిత్వం ఏర్పడుతోంది. ఆ బ్రహ్మసత్తను తత్వపూర్వకంగా తెలుసుకోకపోవటం చేతనే అది వేరైన సత్తవలే ప్రతిభాసితమవుతోంది. తత్వతః గ్రహించిన తరువాత అది కాకుండా వేరొకటేదీ అగుపించదు. బ్రహ్మసత్తను అజ్ఞానము ఆవరించి ఉన్నది. అయితే భయపడవలసినది ఏమీ లేదు. ఎందుకంటే అట్టి అజ్ఞానమును ఆత్మజ్ఞానం అనతి కాలంలో వినాశమనర్చుచున్నది. ఒక చమత్కారం ఏమిటంటే అజ్ఞానం ఎట్టిది, ఎందుకు సంభవిస్తోంది అనే విషయమై ఏమీ చెప్పలేం. దీపపు వెలుతురు వలన చీకటి నశిస్తుంది అనే విషయం మనకందరికీ తెలుసు. కానీ చీకటి అనగా ఏమి చెప్పగలం? వెలుతురు లేకపోవటమే చీకటి అని మాత్రం ఒక మాట అనగలం. అదేవిధంగా జ్ఞానము ఉదయించినప్పుడు అజ్ఞానము నశించుచున్నది. అని మనం తప్పకుండా చెప్పగలం. కానీ ఈ అజ్ఞానం ఇట్టిది, ఇక్కడి నుండి వచ్చింది, ఇక్కడ ఉన్నది అని మాత్రం నిర్వచించలేము. మేము బోధించినప్పుడు అజ్ఞానము తొలగే ఉపాయములేమిటో చెప్పుచున్నాం. అజ్ఞానం ఎందుకు ప్రాప్తించిందో అది అనిర్వచనీయమే సుమా. పరిశుద్ధ తత్వమగు ఆత్మ మనన కారణంగా జగత్తును పొందుతోంది అని చెప్పుచున్నాం. అట్టి బాహ్య ప్రియత్వముతో కూడిన మననము ఎందుకు ప్రాప్తిస్తోంది? శ్రీరాముడు: అవును, ఎందుకు ప్రాప్తిస్తోంది? వశిష్ఠ మహర్షి: అది మేము చెప్పజాలకపోతున్నాము. వాస్తవానికి అది అనిర్వచనీయము. నిజానికి మనకు ఆ విషయం అనవసరం కూడా. వ్యాధి ఏమిటో, దానికి చికిత్స ఏమిటో తెలిసిన తరువాత ఇతనికి వ్యాధి ఎందుకొచ్చింది, ఎప్పుడు ఎట్లా ప్రారంభమైనది అనునది అప్రస్తుతమేనని మా అభిప్రాయం.
ఒక వైద్యుడు సుదీర్ఘకాలం వెచ్చించి వాటికి సమాధానములు వెతకపోనటం కాలంను వృధా చేయటమే కదా. వైద్యం చేయటానికి ఉపక్రమించటమే తక్షణ కర్తవ్యం కదా. ఇప్పుడు మేము ప్రతిపాదించుచున్నది బ్రహ్మమే ఈ జీవుడు అయి ఉన్నది అని కదా. కనుక నీవు ఈ ప్రశ్నలతో తరచి చెప్పుచున్న జీవుడు అనువాడు బ్రహ్మమే. అట్టి బ్రహ్మము సర్వశక్తిమంతము, అఖండము, అపరిచ్ఛిన్నము, అనాది, అనంతము, సత్యము, చైతన్య రూపము అయి ఉన్నది. ఈ లక్షణములన్నీ జీవుని యొక్క వాస్తవ స్వరూపము యొక్క స్వభావమే అయి ఉన్నది. బ్రహ్మము అనున్నది ఎక్కడో లేదు, ఎప్పటికో లభించినది కాదు. ఓ మహాబుద్ధిశాలి రామచంద్ర, ఈ జీవుని వాస్తవ స్వరూపమే బ్రహ్మము సుమా. దాని యందు భేద కల్పనలు లేవు. ఈ కనబడుచున్న జగత్ కౌశలమంతా కూడా అపరోక్షానుభూతి సమయమందు బ్రహ్మమునందే పర్యవసించుతున్నదని గ్రహించదవుగాక. శ్రీరాముడు: స్వామి, మీరు చెప్పేదంతా బాగానే ఉన్నది, ఒప్పుకుంటున్నాను. కానీ మీరు జీవ సమష్టియే మహాజీవుడు అంటున్నట్లు నాకు అవగతమవుతోంది. మరి ఈ వ్యష్టి జీవుడు ఎవడు? ఇతడు సమష్టి జీవునకు అంగము వంటివాడా? ఒకవేళ అది నిజమైతే ఒక జీవుని యందు ఒక ఇచ్ఛ అన్ని జీవులలోనూ పుట్టాలి కదా. అలా జరుగుతోందా? లేదే. జీవులకు పరస్పర భేదమేదీ లేదని మీ అభిప్రాయమా? అట్లయితే ఈ వేరువేరు అభిప్రాయములు, జ్ఞానములు, సంకల్పముల మాట ఏమిటి? వశిష్ఠ మహర్షి: మంచి ప్రశ్నే వేశావు, చెబుతాను విను. బ్రహ్మమే సమష్టి జీవరూపమును గ్రహించి అటు తరువాత వ్యష్టి రూపమును కూడా దాల్చుచున్నది. నేను ఇంతవరకు చెప్పిన దానిని బట్టి గ్రహించి ఉండే ఉంటావు. ఆ సర్వశక్తిమంతుడు మహాజీవీయగు అఖండ బ్రహ్మమునందే ఈ జగత్ వ్యవస్థ అంతా ఇచ్ఛారూపమున ఉంటోంది. అతడు నిరంతరం దేనిని కోరుచూ ఉంటాడో అయ్యది సత్వరము ఫలిస్తూ ఉంటుంది. సత్య సంకల్పము కూడా అతని ఇచ్ఛకు లోబడియే ఉంటుంది. అనగా ఆ బ్రహ్మము ఏది ఎట్లు సత్యమని భావిస్తే అది అట్లే ప్రాప్తించుచున్నది. అతని యందు ఇంతకు ముందే నేను వ్యష్టి జీవత్వము అనుభవమును పొందెదనుగాక అనునట్టి భావ బీజము ఉండి ఉంటోంది. ఈ విధంగా సమష్టి జీవుడు వ్యష్టి అగుట కూడా ఆ బ్రహ్మము యొక్క ఇచ్ఛాలీలయే. అతడు తన అంశలగు జీవన సమూహములను ఇది ఇట్లు అగును అని సంకల్పించి కల్పించుతున్నాడు. ద్విత్వము అనునది ఏకత్వము నుండే వస్తోంది కదా. లౌకిక వ్యవహారం దృష్ట్యా ఏ కార్యము ఎట్లు చేయాలో సంకల్పించుటయే కాకుండా తదనుకూలంగా అవలంబిస్తేనే ఆయా కార్యములు సిద్ధిస్తాయి. కానీ సమిష్టి జీవి విషయం అట్లు కాదు. అతడు సంకల్పించిన మాత్రం చేతనే క్షణంలో కార్యము సిద్ధించుచున్నది. వ్యష్టి జీవి ఆయా కర్మలు నిర్వర్తించడం ద్వారా ప్రయత్నించినప్పుడు మాత్రమే ఏదైనా పొందుతున్నాడు. ఈ వ్యష్టి సమిష్టి జీవులకు సంకల్పించి ప్రయత్నించి పొందటం, సంకల్పించినంత మాత్రం చేత పొందటం అనునట్టి నియమమునకు వ్యతిరిక్తంగా ఏదీ సంభవించదు. శ్రీరాముడు: మహర్షుల కార్యములు సంకల్పమాత్రంగానే ఈడేరుచున్నాయి కదా. వశిష్ఠ మహర్షి: నిజమే. కానీ అది అట్లు జరుగుట కూడా మనం సమిష్టి జీవుల ఇచ్ఛకే ఆపాదించవలసి వస్తుంది. మహర్షుల సంకల్పము సత్యమై ప్రవర్తించుగాక అనునట్టి సమిష్టి జీవుని నిర్ణయమే అట్లు వారి వర శాపాదులను శక్తివంతం చేస్తోంది. వ్యష్టి జీవునికి ఇచ్ఛకు కూడా కారణం సమిష్టి జీవుని ఇచ్ఛయే. అట్టి ఇచ్ఛ ఫలించడానికి కూడా అదే కారణం. సమిష్టి జీవి యొక్క ప్రధాన శక్తి యొక్క నియమమునే ఈశ్వరేచ్ఛ అని అంటున్నాం. అట్టి ఈశ్వర నియమమునకు వ్యతిరేకముగా ఏ కార్యము సిద్ధించదు. సర్వము దానిని అనుసరించి ప్రతిష్ఠితమై ఉంటుంది. కాబట్టి ఇవన్నీ ఈశ్వరేచ్ఛానుసారమే జరుగుతున్నాయి. వ్యష్టి జీవి ఇచ్ఛ వలన సిద్ధించేదంటూ ఏదీ లేదు. బ్రహ్మమే స్వరూపముగా గల మహాజీవి ఆద్యంతరహితుడై ఉన్నాడు. అతడే కోట్ల కొలది వ్యష్టి జీవుల సమిష్టి జీవుల యొక్క స్వరూపం.
అతడు కాకుండా ఇంకేదీ ఇక్కడ లేదు. బ్రహ్మదేవుడు అని మనం పిలుస్తున్నది సమిష్టి జీవుని గురించేనని ఇతఃపూర్వమే చెప్పాను కదా. అయితే జీవుడు బ్రహ్మలకు చైతన్యాంశమున భేదమేదీ లేదు, కానీ ఉపాధి యందు భేదమున్నది. జీవ సమిష్టి అని మనం చెప్పుకుంటున్న వానికి సూక్ష్మ శరీరము, కారణ శరీరము అని రెండు ఉంటాయి. ఇక వ్యష్టిజీవి విషయానికి వస్తే అతనికి ఈ రెండు శరీరములే కాకుండా క్రియకు ఆశ్రయమైన స్థూల శరీరం కూడా ఉన్నది. నీవు చెప్పినట్లు వేరువేరైన వృత్తి, ఇచ్ఛా, ఫలముల తారతమ్యము వ్యష్టి విషయంలో తారసపడటానికి కారణం ఉపాధి భేదములేసుమా. నాకీ శరీరము ప్రియము, నేను ఈ శరీరమునకు సంబంధించిన వాడను మాత్రమే. ఈ శరీరమునకు సంబంధించిన హాని వృద్ధులు నావే. ఈ శరీరమునందు గల ఇంద్రియములకు అనుభవమగుచున్న ఆయా బాహ్య పదార్థముల సంస్పర్శ చేత మాత్రమే నేను ఆనందించగలను అని బ్రహ్మము ఒకానొకప్పుడు జడభావమును పొందుచున్నది. జడవస్తువు చేత ఏర్పడుచున్న సంసర్గము చేతనే బ్రహ్మమునకు నేను జీవుడను అనే అనుభవము, తద్వారా విస్తారమైన సంసారము వచ్చిపడుచున్నాయనే విషయం ఈ గ్రంథం చేతను ఉపనిషత్తులు మొదలైన ఆత్మ విషయ ప్రతిపాదికమగు తదితర గ్రంథముల చేతను అనేక దృష్టాంతముల ద్వారా మరలా నిర్దిష్టంగా నిరూపించబడుతోంది. ఈ సంసర్గము దూరమైనప్పుడు వ్యష్టి జీవభావము తొలగిపోయి ఆ స్థానంలో మహాజీవత్వము సిద్ధిస్తోంది. అది కూడా లయించినప్పుడు ఇక సర్వదా సమరస పూర్వకమగు సమస్వరూపమే ఏర్పడుచున్నది. ఒక జడమైన కొయ్య అగ్ని యొక్క స్పర్శచే అగ్నికణంగా మారుచున్నది కదా. రాగి బంగారము యొక్క స్పర్శ చేత గాని ఔషధ ప్రభావము చేత గాని బంగారంగా రూపము పొందుతున్నది కదా. వ్యష్టి జీవుడు కూడా తన సమిష్టత్వము పొందుతున్నాడు. క్రమంగా ఆ సమిష్టి జీవభావమును కూడా త్యజించటం జరిగినప్పుడు నేను బ్రహ్మమునే అనునట్టి బ్రహ్మాభావమును పొందుతున్నాడు. అట్టి బ్రహ్మభావము పొందువాడు నేను అఖండుడను, సర్వదా సర్వతత్వములందు నిండియుండి సర్వమునకు కారణమగుచు దేనికి అంటకుండా ఉండెడివాడనై నేను సర్వదా శుద్ధుడను, అనిర్వచనీయుడను, అనిర్దేశమగు సత్యస్వరూపుడను అనునట్టి అనుభవము కలిగి ఉంటున్నాడు. అట్టి స్వానుభవపూర్వకమగు అవగాహన కలిగి ఉన్నవానికి పరమాత్మతత్వమగు బ్రహ్మమునకు భేదమేమీ ఉండదు. నేను బ్రహ్మమును అని గ్రహించినవాడు బ్రహ్మమే కాక మరింకేమవుతాడు? చూచావా రామా, ఈ జీవుడు అనబడువాడే కనిష్ట జీవత్వము నుండి జ్యేష్ఠ జీవత్వము నుండి జీవరాహిత్యమగు బ్రహ్మభావమును పొందుచున్నాడు. అట్లే ఇప్పుడు నీకు జీవుడు అనబడు విధంగా కనబడువాడు ఒకప్పుడు నేను బ్రహ్మమునే అని ఎరుకను త్యజించి క్రమంగా నేను వ్యష్టిని అనునట్టి స్వల్ప లేక కనిష్ట జీవత్వ భావమును పొంది ఉన్నాడు. ఈ వ్యష్టి జీవుడుగా మనం చూస్తున్న ప్రతి జీవుని హృదయంలోనూ మహాకాశ స్వరూపమగు ఆత్మ జాజ్వల్యమానంగా ప్రకాశిస్తోంది. అట్టి ఆత్మయందే ఈ జగత్తు అసత్తు అయినప్పటికీ సత్తువలే ప్రకాశించుతున్నది. వాస్తవానికి ఆ విధంగా సత్తు ప్రకాశించటం చైతన్యం యొక్క చమత్కారమే కానీ వేరేమీ కాదు. అనగా చైతన్య స్ఫూర్తియే స్వచమత్కారం చేత తానంతట తానే భవిష్యత్ నామరూపములను గ్రహించుచు ఆ రూపమే నేను, ఈ పేరు నాది, ఈ వస్తువులు వ్యక్తులు నాకు సంబంధించినవి అనునట్టి అహంభావమును స్వీకరించుతున్నది. కాబట్టి రాఘవ, ఈ వ్యష్టి జీవుడు చైతన్య బింబము యొక్క చిదాభాస ప్రతిబింబమే అని గ్రహించు. చైతన్యము చిదాభావము అనబడు బింబ ప్రతిబింబాలు చిన్మయము కాక వేరేమీ కాదు. అట్టి చిదాభాసయే జగత్తు రూపంలో ఆత్మచైతన్యమునందు ప్రతిబింబిస్తోంది. కనుక ఈ ప్రకాశము కూడా చైతన్య ప్రకాశమే. వ్యష్టి జీవుడు అనబడుతున్న చిదాభాస చైతన్యము లేక ప్రతిబింబ చైతన్యము, బింబ చైతన్యము సమిష్టి జీవము, మహాజీవము కంటే అభిన్నమే అయినప్పటికీ పరిణామము మొదలైన విషయాల దృష్ట్యా విభిన్నముగా తెలియబడుతున్నది.
ఇట్టి విభిన్నత్వము కూడా చైతన్యము వలననే సంభవించుచున్నది. చేతనము జడము జడప్రకాశము లా అభిన్నానుభవం భ్రాంతి చేత భిన్నముగా కనబడటం అనునదే జగద్రూప వ్యవహారమని గ్రహించదవుగాక. చేతన స్వరూపమగు బ్రహ్మము యొక్క విశాల శక్తి ఆకాశం కంటే కూడా అత్యంత సూక్ష్మమైనది. ఈ అహంభావము కంటే కూడా అత్యంత సూక్ష్మమైనది. ఈ అహంభావ దర్శనమంతా బ్రహ్మమునందే, దానిచేతనే దాని వలననే ఏర్పడుచున్నదని గ్రహించువారు బ్రహ్మస్వభావులే అగుచున్నారు. వ్యష్టిజీవుడు సమిష్టిజీవుడు అను రెండు విషయములు వాస్తవ దృష్టిలో అభిన్నములు. వ్యష్టిలో సమిష్టత్వము ఉన్నది, సమిష్టిలో వ్యష్టిత్వమున్నది. జలములోని అనేక తరంగములకు అందులోని గల ఒకానొక తరంగమునకు భేదమేమున్నదో చెప్పు. ఒక తరంగమునకు అనేక తరంగములకు జలమునకు అభేదమే సిద్ధిస్తోంది కదా. అట్లే వ్యష్టిజీవుడు సమష్టిజీవుడు చైతన్యములు అభేదమైనవని గ్రహించదువుగాక. భేదముగా గ్రహించబడటం అజ్ఞానం చేతనే సుమా. అజ్ఞానమే నేను నీవు అతడు జడము చేతనములతో నిండినట్టి ఈ జగద్దర్శనమునకు అసలైన కారణమగుచున్నది. చైతన్య శక్తియే అహంకారముతో కూడినట్టి ఈ బ్రహ్మాండమును తన యందు తాను లీలామాత్రంగా దర్శిస్తోంది. ఇంతకు మించి ఇక్కడ ఏ ప్రత్యేక విషయము లేదు. చిత్ శక్తి తన నిజస్వరూపమున స్వయముగా కల్పించుకొనుచున్న మనోహర వివర్త వైచిత్ర్యమే ఈ జగత్తు అనబడుచున్నది. ఈ బుద్ధి మరియు అహంకారము అనబడునవి కూడా ఆ చిత్శక్తి యొక్క వివర్తము మాత్రమేనని గ్రహించు. అనగా నేను జీవుడను అను మూలభావంతో కూడుకొని కనబడేదంతా ఒక కల్పన వంటిదే గాని వాస్తవము కాదు. అదేవిధంగా శబ్ద స్పర్శ రూప రసగంధములు అనబడే పంచతన్మాత్రలు కూడా చైతన్యము యొక్క వివర్తములే అయి ఉన్నాయి. ఇక ఈ ద్వైత ఏకత్వ భావం గురించి వేరుగా చెప్పేదేమున్నది? ఇదంతా చిత్ శక్తి కంటే వేరుగా కనబడుటకు మూల కారణం వాసనలే. వాసనలు అజ్ఞానము నుండే కలుగుచున్నాయి. వాసనలు అనగా అనేక శారీరక మానసిక క్రియా పరంపరల పర్యవసానమే. కనుక రామ, నీవు ఈ వాసనలను తత్సంబంధమైన కర్మల పర్యవసానమును మొదలంటా పరిత్యజించదవుగాక. ఈ నీవు నేను నీది నాది అను స్వల్ప దృష్టులకు అతీతుడవు అగుము. అప్పుడు గాని నీకు సత్యము సుస్పష్టం కాదు. సత్యము భ్రమ అను ఈ రెండు అత్యంత జటిలంగా కలిసిపోయి ప్రవర్తిస్తున్నాయి. నీవు ఎప్పుడైతే వాసనలను భేదభావనలను త్యజించి వేస్తావో అప్పుడు సత్యము శేషించి అనృతము తొలగిపోగలదు. నాయనా రామా, ఈ దృశ్యము ఏమై ఉన్నది అనున్నది ఎరిగిన వాడవై దాని కారణమయ్యున్న నీ స్వస్వరూపము యొక్క ప్రాప్తియందు రమ్మించుచుండుము. మేఘములచే కప్పబడి ఉన్నప్పుడు ఆకాశము యొక్క స్వరూపము గ్రహించగలమా? మేఘములు తొలగిపోయినప్పుడో ఆకాశం యొక్క వాస్తవమైనట్టి అఖండమైనట్టి స్వరూపము గోచరిస్తుంది కదా. స్వస్వరూపము విషయము కూడా అట్టిదే. శరీరముల పట్ల దృశ్యము పట్ల గల భ్రమలు తొలగిన మరుక్షణం స్వస్వరూపము యొక్క వాస్తవమైన అఖండత్వము, నిత్యత్వము, దేశకాల అతీతత్వము గోచరిస్తాయి. ఈ ఆకాశం యొక్క స్థితత్వము ఆకాశమునందే గోచరిస్తోంది కదా. అదేవిధంగా దృశ్య ప్రపంచము తొలగిపోయినప్పుడు కూడా చిత్శక్తి యొక్క స్వాభావిక సత్త గోచరించగలదు. నీ స్వరూపము ఆ స్వాభావిక సత్తయే. చిత్శక్తి కంటే దాని స్వాభావిక సత్త వేరైనది కాదు. అసలు సత్తా అంటే ఏమిటి, అసత్తా అంటే ఏమిటి, మాకీ తేడా ఏమిటో తెలియవచ్చుటలేదు. ఒక విషయం నిర్ద్వందంగా ప్రకటిస్తున్నాను విను. దృశ్య ప్రపంచము విచారణచే తొలగిపోగా ఈ జీవుడే అప్పుడు స్వచ్ఛుడై వెలయును అని ఖచ్చితంగా అనుభవపూర్వకంగా చెప్పుతున్నా. ఆ స్థితిలో చిత్శక్తి యొక్క స్వాభావికత్వమునకు స్వస్వరూపమునకు అభేదమే అనుభవమవుతోంది. ఓ రామచంద్ర, మనశ్చేష్టాపూర్వకమగు సూక్ష్మ జగత్తు శూన్యము మాత్రమే.
ఇంద్రియములచే అధిష్ఠితమయ్యున్న ఈ శరీరాదులు, ఈ బ్రహ్మాండములు, ఇవన్నీ చైతన్యం యొక్క భావన వివర్త మాత్రములే కదా. చైతన్యము కంటే భిన్నమైనది ఎక్కడ ఏమున్నది చెప్పు. ఏ పదార్థం ఎద్దాని నుండి ఉత్పన్నమవుతోందో అట్లు ఉత్పన్నమైనది తన మూలమైన దానికంటే వేరైనది ఎట్లా అవుతుంది? నీటి నుండి ఉత్పన్నమైన మంచు నామరూప రంగు భేదంచేత జలము కంటే వేరుగా తోచుచున్నప్పటికీ మంచుగడ్డ ఏ సమయమందు కూడా జలము కంటే వేరైనది అయి ఉండదు. స్థావర పదార్థములకే ఈ నియమము చెల్లునప్పుడు ఒక నిరవయవ పదార్థముల గురించి వేరుగా చెప్పేదేమున్నది? వ్యష్టి వలె తోచుచున్న అహంకారము, శుద్ధ బ్రహ్మ చైతన్యము నిరవయవముల వలె అయి మళ్ళీ చదువుతాను. వ్యష్టి వలె తోచుచున్న అహంకారము, శుద్ధ బ్రహ్మ చైతన్యము నిరవయవములైనవే. అవి రెండూ వేరైనవి కావు.